ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరోసారి ప్రజల మన్ననలు పొందేందుకు ఉజ్వలమైన దిశగా అడుగులు వేస్తుందని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చెడుబండ గ్రామంలో 3వ బూత్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో మోరంపూడి శ్రీనివాసరావు, బూత్ కన్వీనర్ పరాస శ్రీను, మాజీ మండల తెలుగు యువత అధ్యక్షుడు బొంతు సతీష్లు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ యాప్లో వివరాలు నమోదు చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజల కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మోరంపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీదిరాల వెంకటేశ్వరరావు, మోదుగు చిలకమ్మ, బస్సు శ్రీను, తేనేటి సన్ని, కల్లెపల్లి తరుణ్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళారా మీ స్కూళ్ళలో? ఓకేనా? ప్రతి నెల మీ అమ్మ నాన్న స్కూల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ బాగా చదువుకున్నారు. చదువు విలువ ఆయనకు తెలుసు. చదువుకునే పిల్లల కోసం మీకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. తల్లి 3 పిల్లలు ఉంటే 3 15,000. ఆ 15,000లో ఏం చేశారంటే 13,000 మీకు ఇచ్చి 2,000 మీ స్కూల్ అభివృద్ధి, మీరు కూర్చోవడానికి మంచి బల్లలు, మీకు ఆ స్క్రీను, ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం స్కూళ్ళలో ఒక్కో విద్యార్థి 2,000 రూపాయల డబ్బులు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అట్లనే మీకు 3 జతల యూనిఫామ్స్ ఇచ్చారా, స్కూల్ బ్యాగ్ ఇచ్చారా, షూస్ ఇచ్చారుగా, షూస్ ఇక్కడ మళ్ళీ మీ అమ్మ వాళ్ళ అకౌంట్లో పడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చనుబండ గ్రామంలో కూటమి ప్రభుత్వ సంవత్సర కాలపు పనితీరుపై సర్వే చేయమని మైటీడీపీ యాప్ ద్వారా రాష్ట్రం అంతా కూడా సర్వే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మా చనుబండలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రచారం చేస్తున్న టైంలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంది, బాగాలేదు, పర్వాలేదు అనే వాటిల్లో మేము అడిగితే 100కు 100% బాగుంది అని చెప్పడం జరిగింది. మాకు ఇది గర్వకారణంగా ఉంది. మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి ఇది నిదర్శనం అని చెప్పి, వీరి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఘంటాపదంగా చెబుతాం. అదేవిధంగా తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఇక్కడే ఒక ట్యూషన్ ఉంది. ట్యూషన్లో దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో మీలో ఎంతమందికి పడ్డాయమ్మా తల్లికి వందనం అంటే అందరూ చేతులు లేపారు. అందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఇంకోటి, ఉత్తరప్రదేశ్ నుండి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి పానీపూరి అమ్ముకుంటున్న అతనికి 4 పిల్లలు, అందులో 3 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. 3 పిల్లలకి కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. అతని ఆనందానికి అవధులు లేవు. అదేవిధంగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెబుతా ఉన్నా. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వబోతా ఉంది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా పరిశ్రమలను తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఇప్పటికి దాదాపు 6.5 లక్షల రూపాయల పెట్టుబడిని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి, యువ నాయకులు, మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు విద్యార్థుల్ని చాలా ఉన్నతులుగా తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో వాళ్ళు బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి నిరంతరం ఆయన ఆలోచిస్తూ మంచి మంచి కార్యక్రమాలు డిజైన్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో మా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోడీ ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.